వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నేడు కేటీఆర్ బృందం చర్చలు జరపనుంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో బిజీగా ఉన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ బృందం జగన్తో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో తమతో కలిసి రావాలని జగన్ను కేటీఆర్ కోరే అవకాశం ఉంది. నేడు హైదరాబాద్లో జరగనున్న ఈ చర్చల్లో కేటీఆర్, వినోద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నేడు కేటీఆర్ బృందం చర్చలు జరపనుంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో బిజీగా ఉన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ బృందం జగన్తో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో తమతో కలిసి రావాలని జగన్ను కేటీఆర్ కోరే అవకాశం ఉంది. నేడు హైదరాబాద్లో జరగనున్న ఈ చర్చల్లో కేటీఆర్, వినోద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొనున్నారు. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, జగన్ తో కేటీఆర్ భేటీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రీజనల్ పార్టీలతో ఇప్పటికే కేసీఆర్ చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చలో ఉంది. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కొనసాగే 2-3 నెలల్లో జరిగేటువంటి అవకాశం ఉందో దానికి సంబంధించి కూడా దానికంటే ముందే ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డిని ఫెడరల్ ఫ్రంట్ లో భాగం చేసే దిశగా కేసీఆర్ స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగా కేటీఆర్ ను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది ముఖ్య నేతల్ని ఈ ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించడానికి కేటీఆర్ అధ్యక్షతన ఒక బృందాన్ని వెళ్లి మాట్లాడవలసిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం 12:30 కేటీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో లోటస్ పాండ్ లో ఈ రోజు మధ్యాహ్నం 12:30 భేటీ కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా దేశ వ్యాప్తంగా ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా మాతో పాటు కలిసి రావాల్సిందిగా జగన్ కు వీరంతా కూడా విన్నవించుకున్నారు. వీటితో పాటు ఏపీ రాజకీయాలపైన కూడా చర్చ జరగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మధ్యనే గత కొద్ది రోజుల క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగించుకొని హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా వీరి భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు మరికొద్ది మంది వైసీపీ నేతలు కూడా ఈ భేటీలో పాల్గొనున్నట్టుగా తెలుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ ను సాధారణంగా లంచ్ కు ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అయితే సమయాన్ని ఈ భేటీ నిన్ననే ఖరారైనప్పటికీ సమయం ఇప్పటి వరకు కూడా చాలా గోప్యంగా ఉంచడం జరిగింది, సమయం ప్లేసు. కానీ కొద్దిసేపటి కిందనే అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు అధికారికంగా వెలువడించడం జరిగింది. 12:30 ఈ భేటీ జరగనుంది. లంచ్ కూడా కేటీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి చేరున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో దేశ రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎవరి వెంట వెళ్ళాలి, ఎటువైపు మొగ్గు చూపాలనే సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఫెడరల్ ఫ్రంట్ లో ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలనేటువంటిది కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో ఏపీలో రాజకీయానికి సంబంధించినటువంటి రాజకీయ వేడి మొదలు కానున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి స్టెప్ ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా ఒరిస్సాకు సంబంధించి నవీన్ పట్నాయక్ కానీ, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఇలాగే ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఇలా తమిళనాడుకు సంబంధించినటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు డిఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ కలవడం జరిగింది. ఇలా రకంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలను కలుస్తా పోస్తా ఉన్నారు. ఢిల్లీ వేదిక కూడా చాలా మంది నేతలను కలిసినటువంటి పరిస్థితి ప్రస్తుతం కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను దృష్టి కేంద్రీకరించేలా కేటీఆర్ కప్పచెప్పినప్పటికీ ఈ రోజు ఫెడరల్ ఫ్రంట్ లో మొదటిసారి కేటీఆర్ ను ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనుండడంతో ఒక్కసారిగా రాజకీయ వేడి మొదలైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చాలా నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరి భేటీ వల్ల తను ఎంతవరకు లాభం చేకూర్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దానిపైన కూడా
తను ఒక నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్టుగా తెలిసింది. దాంట్లో భాగంగా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కనుక ఫెడరల్ ఫండ్ లో భాగంగా కలిసి ముందుకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో తనకు లాభం చేకూర్చేటువంటి అవకాశం ఉందనేది చంద్రబాబు నాయుడు ఇప్పటికే చూచాయిగా పార్టీ నేతలతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటి రాజకీయాల నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఫెడరల్ ఫండ్ లో భాగంగానే వీరి ఇద్దరి భేటీ ఉండనుండగా రాజకీయాలకు సంబంధించి ఏపీ రాజకీయాలకు సంబంధించి కూడా మరికొంత మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందుకే కేసీఆర్ చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాననేటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కడైతే సార్వత్రిక అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు ఏ రకంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి అంశం కూడా ప్రస్తుతం ఈ భేటీలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో కేటీఆర్ తో పాటు ప్రధాన కార్యదర్శులైనటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పల్లా రాజేశ్వర రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిలతో పాటు మరికొద్ది మంది సీనియర్ నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో జగన్ కేటీఆర్ బృందం ఈ రోజు మధ్యాహ్నం 12:30 అధికారంగా భేటీ కానుంది. బలరాం, అయితే మధు, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై జగన్ ఏ రకంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి? టీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నాయి? మరోవైపు జగన్ తో పాటు వైసీపీ నుంచి ముఖ్య నాయకులు ఎవరెవరు ఈ భేటీలో పాల్గొబోతున్నారు? అయితే బలరాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు అయితే ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో కాంగ్రెస్ పార్టీతో కలిపి మహాకూటమి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం రాజకీయాల్లో కనపడలేదు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా ఒక ఆరోపణలు చేస్తూ వస్తా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ములాఖాత్ అయ్యాడు, బీజేపీతో కలిసి ముందుకు వెళ్తారు అనేటువంటి ఒక ప్రధాన ఆరోపణ చేస్తూ వస్తా ఉన్నాయి. కానీ ప్రస్తుతం కేటీఆర్ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డితో భేటీ కానుండడంతో ఖచ్చితంగా తను కాంగ్రెస్ బీజేపీ కాకుండా ఫెడరల్ ఫండ్ లో భాగం కానున్నారు. ఈ ఉద్దేశంతోనే ఈ రోజు కేటీఆర్ తో భేటీకి తను అనుమతి ఇచ్చినట్టుగా, అవకాశం ఇచ్చినట్టుగా ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర ఫెడరల్ ఫండ్ లో కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీ పార్టీ కాకుండా అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం ఫెడరల్ ఫండ్ లో భాగంగా కేసీఆర్ కృషి చేస్తా ఉన్నారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి షామిల్ కానుండడం చాలా క్లియర్ మెసేజ్ అని చెప్పేసి మరొక వైపు చెప్తా వస్తా ఉన్నారు. అయితే వీటన్నిటితో పాటు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు పలు మంది కీలక నేతలు భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఇప్పటికే వైవి సుబ్బారెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ ఇలా పలు మంది కీలక నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ భేటీలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా వీరిద్దరి మధ్య రాజకీయానికి సంబంధించినటువంటి చర్చ జరిగేటువంటి అవకాశంలో మరొకసారి మరికొంత ఏకాంత సమయంలో కేటీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే మరికొంత ఏకాంతంగా వీరిద్దరు మాత్రమే మాట్లాడేటువంటి అవకాశం ఉందని కూడా ప్రస్తుతం పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఫెడరల్ ఫండ్ లో భాగంగానే ముందుకు వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే వేగుల ద్వారా ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వారి ద్వారా ఇప్పటికే కేసీఆర్ కు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతో భాగంగానే కేసీఆర్ తన కుమారుడు ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న కేటీఆర్ ను పురమాయించినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిని ప్రస్తుతం పరిశీలనలో చూసినట్టయితే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫెడరల్ ఫండ్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.